కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం 3 నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యం శ్రీకాకుళం నుంచి విజయవాడకు, విజయనగరంకు 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది, కార్మికులు సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత లక్ష్యమని తెలిపారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులను ప్రారంభించినట్లు వివరించారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై కూడిన ప్రభుత్వం రూపొందిస్తుందని, త్వరలో మహిళలకు ఉచితంగా ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలపై అధికారులతో సమీక్షించారు. విజయవాడ ఆల్రెడీ పాత హైదరాబాద్ తిరుగుతుంది సార్. దానికోసం విజయవాడ కొత్త మీరు వచ్చిన తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏంటంటే ఎవరైనా కొత్త బస్సులు వచ్చినప్పుడు మీరు ఇంటి బస్సులో వచ్చేది ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు మాత్రమే చేయించమంటే ఆఫీసింది. మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ వారం రోజులు మీతో మీ చేతితో పెట్టండి. శతమానం భవతి శతాయ పురుషస్వేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే నూతన వాహన ప్రారంభోత్సవ సమయే మీరే సార్. ఓం భద్రం కర్ణే శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః హస్తిన ఇంద్రో ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తిన పూషా విశ్వవేద ఓం గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవద. హలో 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 సైడ్ రండి అన్న, నువ్వు వెనకరా అన్న, అన్న వెనకరా కొంచెం. ఫోటో కాబట్టి జై